యాదవ సోదరులలో ఒక్క 2 నిమిషాలు నా మాటలు వినాల్సిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. ఒక యాదవ సమాజాన్ని ఓటు బ్యాంకుగా చూసే రాజకీయం ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోయింది. అంటే మనకు ఉన్నటువంటి అనైక్యత కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, కానీ వాళ్ళని మనం పట్టించుకోకపోయినా పర్లేదురా అనే స్థాయిలోకి రాజకీయ పార్టీలు వెళ్ళిపోయినాయి. ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తున్నాను. మనకి ఒక్కొక్క పార్టీని మనం భుజాలు వేసుకుంటే వాళ్ళ కోసం ఎంత దూరమైనా మనం వెళ్ళే పరిస్థితుల్లో కనీసం మనకు ప్రమాదం జరిగితే కనీసం అయ్యో అని వచ్చే పరిస్థితి లేని స్థితిని నేను గమనిస్తున్నాను. అందుకోసమే ఎంతో బాధతోటి ఆవేదనతో నేను ఈ కార్యక్రమం చేయాల్సి వచ్చింది. ఏంట్రా వీళ్ళు మన ఓట్లతోటి 100 కోట్లు 1000 కోట్లు సంపాదించుకున్న జనం ఈ రోజున నా సామాజిక వర్గంలో ఒక వ్యక్తికి నష్టం జరిగితే కనీసం వచ్చి పరామర్శ చేయలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉంటా ఉంటే ఈ జనానికి ఎందుకు ఇంకా మనం వీళ్ళ పల్లకిలు పోయాలా, ఎంత అవసరం ఉందా అని చెప్పేసి అనిపించింది నాకు. నేనే చేస్తాను, నేను అడిగింది మీరు చేయలేదు, నేను నా వర్గానికి నేనే చేసుకుంటా, చేసి ఆ ఓట్లు అయ్యో నా వర్గాన్ని నేనే అడుగుతా, మీకెందుకే ఆ ఓట్లు ఏంటి మీరు చేస్తుంది, మీరు ఇచ్చేది కుక్క బిస్కెట్ లాంటివి మాకు విధించి నువ్వు 100 కోట్లు 1000 కోట్లు సంపాదించుకుంటూ ఈ యొక్క నిర్లక్ష్యాన్ని మాత్రం ఏ పరిస్థితుల్లో టాలరేట్ చేయను అని చెప్పేసి ఈ రాజకీయ పార్టీలకి ఈ సభావేదికగా నేను విన్నవించుకుంటున్నాను. చూసుకుందాం ఎవరికి. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇక నుంచి మేము కూడా సిద్ధమే, ఒక్కళ్ళు కాదు, మేము కూడా సిద్ధంగా ఉన్నాం. దేని వరకైనా ఎంతవరకైనా కూడా మేము కూడా మా ఓట్లు మేమే వేసుకుంటూ మా రాజకీయం మేమే చేసుకుంటాం. మీకెందుకు చేయాలా, మీరెందుకు పెద్దోళ్ళు అయ్యి మమ్మల్ని నిర్లక్ష్యం చేయాలా? కాబట్టి మనం కూడా ఒక్కసారి ఆలోచించాలా. మనకి ఏదో చిన్న ఫేవర్ చేసినంత మాత్రాన వర్గానికి మొత్తం ఫేవర్ చేసినట్టుగా మనం భావించకూడదు. కొన్ని చోట్ల కొన్ని విలేజెస్లో చూసారు, వేలూరు గ్రామంలో అయితే ఒక్క ఇంటి స్థలం కూడా మన పేరు రాయాల. చిల్లరపేట పట్టణంలో ఏదో చిన్న ఉద్యోగాలు ఉంటే కూడా కక్ష కట్టి ఆ ఉద్యోగాలను తీసేయించారు. ఇలాంటి దుర్మార్గపు రాజకీయాన్ని మనం ఏ పరిస్థితుల్లో టాలరేట్ చేయకూడదు. దీనికి తగ్గ మూల్యం వాళ్ళు చెల్లించుకునేటట్టుగా మనం నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నేను భావించే నేను ఈ కార్యక్రమాలు తీసుకున్నాను. నేను ఇంకా మీ దగ్గరకు వస్తాను. మీ దగ్గరకు వచ్చి ఎక్కడ ఎవరికి ఏ అన్యాయం జరిగినా కూడా నేను ఎలాంటి వ్యక్తినో మీకు తెలుసు. పశుమర్తిలో ఒక మన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఒక అగ్రవర్ణం వ్యక్తి చేసుకుంటే మేము వస్తున్నామని చెప్పారు. నేను ఆ పార్టీలో ఉన్నాను కదా, నేను వాళ్ళకి మనం ఏమన్నా ఇబ్బంది అయిపోయామని ఆలోచించే వ్యక్తిని కాదు. నేను ఎంత దూరమైనా వెళ్తాను. వాళ్ళు నాకు ఆ పార్టీకి నా అవసరం ఉంది కానీ నాకు వాళ్ళ అవసరం లేదు. నా వర్గానికి అన్యాయం జరిగినప్పుడు మాత్రం గొంతెత్తి ఖచ్చితంగా మాట్లాడతాను. ఎంత దూరమైనా కూడా ఆ ఉద్యమాన్ని నేను ముందుకు తీసుకెళ్తాను అని చెప్పేసి వాళ్ళకి తెలుసు. ఎక్కడ ఏ విషయంలో కూడా లింగరాపాలెంలో మీకు తెలుసు, ఒక విషయంలో మనవాడికి అన్యాయం జరిగింది. మనవాడిని కొట్టి కూడా కేసు వాళ్ళు కట్టమన్నారు. మనవాడు కొట్టినారు. కానీ ఇష్యూస్ని కూడా కొట్టు శ్రీనివాసులు కానీ మేము కానీ మొత్తం దాన్ని ఎంత దూరం తీసుకెళ్ళాలో దాని దూరం తీసుకెళ్తున్నాం. నియోజకవర్గం మొత్తం మీద ఎక్కడ ఎప్పుడు ఎవరు వచ్చినా కూడా మీకు తెలుసు, 3 రోజుల తర్వాత మిర్యాలగూడలో అమ్మాయి
కాళ్ళని కొట్టి ఒక గొర్రెని చంపి ఆ ఆడ మనిషిని గోడని కొట్టి తీసుకుపోతే నిలబడ్డాం. ఇక నుంచి ఇలాంటివి జరిగితే ఒప్పుకోమని చెప్పేసి నిక్కచ్చిగా ఆ వర్గాలకి మనం తేల్చి చెప్పాం. ఇట్లాంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే మనం ఐక్యంగా పోరాటాలు చేయగలుగుతామో ఆ రోజునే మనకు ఒక విలువ కూడా ఉంటుందని చెప్పేసి నేను చెప్తున్నాను. మనం ఫాలోయర్స్గానే కాకుండా లీడర్స్గా కూడా ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. ఎంతసేపటికి మనం వాళ్ళకి మోసే బోయిలుగానే కనిపిస్తున్నాము తప్ప మీకు కొన్ని విషయాలు నాకు చాలా బాధాకరంగా ఉంటాయి. మనం ఆ ఒక్కొక్క పార్టీకి ఎంతో నమ్మకంగా ఉన్నా కానీ మనవాడు చిన్న తప్పు చేస్తే ఎంతో శిక్ష వేస్తున్నారు వాళ్ళు. ఇంకెందుకు మనం ప్రాణాలు అడ్డు పెట్టి ఎలక్షన్ చేస్తాం. ప్రాణాలు అడ్డు పెట్టి కొట్లాడడానికి సిద్ధమయ్యి ఇంత ఎలక్షన్ చేస్తే మనకు వస్తుంది ఏంటి? మన వార్డుల్లో కూడా వేరే సామాజిక వర్గాల వాళ్ళు పక్కన చేస్తారు. ఇదేంటి? ఎంతకాలం ఈ విధంగా ఎలక్షన్ చేసేది మనం, రొమ్ముండి పోరాడేది మనం, పెద్దలు వేరే వాడు చేస్తారు. ఇది ఇంతే ఒప్పుకోవాలా? మనం ఎల్లకాలం ఒప్పుకోవాలా? ఇంకేంటి మనకు విలువ? డబ్బులు మనం పెట్టుకొని ఎలక్షన్ చేసి కొట్లాడడానికి మనం సిద్ధమై మనం పోయి పెద్దలు మాత్రం వేరే వాడు చేస్తున్నాం. దీన్ని ఒప్పుకోవాలా? దీన్ని సహించాలా? ఎందుకు సహించాలా? ఏంటి మనకు వాళ్ళ వల్ల ఉంటుందండి? మనకి విలువ లేని చోట మనం ఉండకూడదు. ప్రాణం మీదకి వచ్చినా సరే విలువన్న చోటనే ఉందాం. ఎక్కడైతే విలువ లేదో అక్కడ గొంతు కొట్టుకొని ఇదిగో మేము ఉన్నాం, మీరు ఇక్కడ ఎక్కువ చేస్తున్నారు, మేము ఒప్పుకోమని చెప్పేసి నిలదీయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాము. పోరాడితే పోయేదేమీ లేదు, ఒక్క భారీ సంఖ్యలో తప్పని మనకేమి లక్షల కోట్లు కాంట్రాక్టులు మనం చేయట్లా, పెద్ద ఉద్యోగాలు చేయట్లా. మనం చేస్తున్న చిన్న వృత్తులు.